మలేషియాలో ఫస్ట్ టైం నా మోనోరైల్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ మలేషియా విత్ జ్ఞాపిక. సో ఈ వీడియోలో అయితే నేను మోనోరైల్ ఎక్కుతున్నాను. ఈ మోనోరైల్ని కవర్ చేస్తాను అనమాట. మలేషియాలో మనకి 4 టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎల్ఆర్టీ, ఎంఆర్టీ, కేటీఎం అండ్ మోనోరైల్. ఇదేంటంటే కేఎల్ సెంట్రల్ స్టేషన్. ఈ స్టేషన్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ ట్రైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు చూసిందేమో ఎల్ఆర్టీ, ఇది వచ్చేసి కేటీఎం కమ్యూటర్. ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైన్స్ కి 2 డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. అండ్ మోనోరైల్ కి వచ్చేసరికి మనం ఇంకొక ఫ్లోర్ కి వెళ్ళి ఎక్కాలన్నమాట. సో ఇంకో ఫ్లోర్ కి మనం ఎస్కలేటర్ తీసుకొని వెళ్దాము. నాకు మలేషియాకి వచ్చిన తర్వాత అయితే బాగా నచ్చిన విషయం ఇంకొకటి ఏంటంటే, ఇలా ఎస్కలేటర్స్ ఎక్కేటప్పుడు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు లైన్ గా ఇలా నించుంటారు. అండ్ దట్టు ఒక సైడ్ కి నించుంటారు అనమాట. ఎవరైనా హరీగా వెళ్లే వాళ్ళు ఉంటే అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పి. ఇప్పుడైతే మనం పైకి వచ్చేసాము. సో ఇక్కడ సేమ్ మన హైదరాబాద్ మెట్రో కొంతమంది చూసే ఉంటారు. హైదరాబాద్ మెట్రో లాగే అనమాట. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కి మనం కార్డ్ కానీ కాయిన్ కానీ క్యూఆర్ కోడ్ని కానీ ఎలా స్కాన్ చేసి అయితే వెళ్తామో, ఇక్కడ ఏంటంటే మనకు కార్డ్స్ ఉంటాయి. సో కార్డ్ని స్కాన్ చేసి మనం వెళ్ళొచ్చు. బస్కి కానీ ట్రైన్స్కి కానీ ఈ కార్డ్ని మనం యూజ్ చేస్తాము. సేమ్ మెట్రో కార్డ్స్ లాగే అనమాట. సో ఇక్కడ స్కాన్ చేసేసి మనం ఇప్పుడు ఎంట్రీ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత మనం వేరే ప్లాట్ఫామ్స్కి ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన ట్రైన్ దగ్గరికే వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఎంటర్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది వచ్చేసి మోనోరైల్. ప్రతి ట్రైన్ కి కూడా ఇక్కడ ఏంటంటే ఇలాగ బ్యారికేడ్స్ ఉంటాయి. ఈ బ్యారికేడ్స్ అనేవి ట్రైన్ డోర్స్ తో పాటే ఓపెన్ అవుతాయి. ముందుగా ఓపెన్ అయిపోయి అయితే ఉండవు. ఎందుకంటే మనకి ఎనీ రష్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉన్నా ఎవరైనా కింద పడిపోతారు అన్న భయాలు ఉండవు. ఇప్పుడు ట్రైన్ వచ్చింది కదా, ఈ ట్రైన్ డోర్స్ తో పాటే ఓపెన్ అవుతాయి చూడండి. సో అలా ఓపెన్ అవటం వల్ల ఏంటంటే మనకి ఎవరు తోసుకున్న రష్ ఏదైనా ఉన్నా ఇబ్బంది లేకుండా సేఫ్టీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, స్ట్రాలర్స్ కానీ కిడ్స్ స్ట్రాలర్స్ కానీ లేకపోతే మనకి హ్యాండిక్యాప్డ్ స్ట్రాలర్స్ కానీ ఉంటే వాళ్ళు ఈజీగా లోపలికి ఎక్కేయచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఇంకొకటి ఇదేంటంటే ఎగ్జిట్. సేమ్ మళ్ళీ ఎగ్జిట్ కూడా మనం అదే కార్డ్ ప్లేస్ చేసి బయటికి ఎగ్జిట్ అయిపోతాం అనమాట. మేమైతే బెర్జాయా టైమ్ స్క్వేర్ అనే స్టాప్ కి రీచ్ అయ్యాము ఇప్పుడు. సో మాక్సిమం ఎవరైనా విజిటింగ్ కి కానీ టూరిజం కి కానీ వస్తే బెటర్ మీరు ట్రైన్స్ ని ప్రిఫర్ చేయండి. అండ్ మీకు ఇంకొక ఇక్కడ మోనోరైల్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇదేంటంటే బ్రిడ్జ్ కి అటాచ్ అయి ఉంటుంది ఒక పక్కకి. సో ట్రావెల్ చేసేటప్పుడు కూడా కొంచెం మనకి ఇలా ఒరిగిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి బెర్జాయా టైమ్ స్క్వేర్, కేఎల్ లోనే ఓల్డెస్ట్ మాల్ అనమాట. ఇది కూడా కొంచెం చీపెస్ట్ మాల్ అని చెప్తుంటారు. అంతే ఈ వీడియో. అండ్ మీరు ట్రైన్ తో పాటుగా ఇంకొకటి మీరు కేఎల్ సిటీని అంటే కులాలంపూర్ ని మలేషియాని చూడాలంటే ఇంకొకటి ఏంటంటే ఇదో ఈ బస్ ఆప్షన్ అనమాట. సో ఈ బస్ ఏంటంటే కేఎల్ సిటీ ఆఫ్ లైట్స్ అని చెప్పి మనకి ఎంటైర్ సిటీ మొత్తం తిప్పి చూపిస్తుంది అనమాట. ఇలా మీరు ట్రైన్స్ ని కానీ బస్సెస్ ని కానీ ప్రిఫర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.